అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జీవితం చేజారిందా నవల చదువుకుంటున్నాము. రాసిన వారు శరత్ చంద్ర గారు. ముందు రోజు తులసిరావుకి అరవింద్ ఫోన్ చేశాడు. తులసి, అరుంధతి జ్ఞాపకాలతో నువ్వు కునారిల్లిపోకూడదు. వసుంధరని మ్యాక్సిమం కమిట్ చేయించాను. తను మారుతుందన్న ఆశ నాకు ఉంది అని చెప్పాడు. తులసి విషాదంగా నవ్వి, అరవింద్, వసుంధర గొప్ప స్వాంతన, ఓదార్పు, తన ఆత్మీయ స్నేహం నాకు దక్కితే అరుంధతిని క్రమేణా మర్చిపోవడానికి ప్రయత్నిస్తా చెప్పాడు. ఆల్ ది బెస్ట్ తులసి అని ఫోన్ పెట్టేశాడు అరవింద్. కారు చప్పుడుతో లోకంలోకి వచ్చాడు తులసిరావు. తనే ఎదురెళ్ళి ఆహ్వానించాడు. రా వసుంధర అన్నాడు ఆప్యాయంగా. గుడ్ మార్నింగ్ సార్ చెప్పింది. గుడ్ మార్నింగ్ వసు, వసుంధర చెప్పాడు. తులసిరావుని తేరిపారా చూసింది. అరుంధతి పోయిన దుఃఖం అతడి ముఖంలో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. థ్యాంక్స్ వసుంధర, ఆఫీస్లో మన ప్రాజెక్ట్స్ వర్క్ ఆగిపోకుండా చక్కగా మేనేజ్ చేస్తున్నావు అన్నాడు అభినందనగా. మీటింగ్లో ఒకటే చెప్పాను, మ్యామ్ వెళ్ళిన బాధలో సార్ ఉన్నారు. ఆయన మీద ఏమాత్రం రెస్పెక్ట్ ఉన్నా వర్క్ డిలే కాకుండా చూడమని రిక్వెస్ట్ చేశాను. నన్ను ఒక వైస్ చైర్మన్గా చూడవద్దని, కొలీగుగా చూడమని కూడా అభ్యర్థించాను. ఒకరిద్దరు తప్ప అందరూ చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు చెప్పింది. గుడ్, అరవింద్ స్నేహితురాలు అనిపించావు. ఈ పేషెన్స్ వాడి దగ్గర నుంచే వచ్చింది నీకు అన్నాడు. అవును, సహవాస దోషమే అంది నవ్వుతూ. ఇందులో దోషమేముంది, మంచి గుణమేగా అన్నాడు. కోర్స్ అంది నవ్వుతూ. విషయం ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు ఆమెకు. తులసిరావు పరిస్థితి కూడా అలాగే ఉంది. మీరు మామూలు ప్రపంచంలోకి రావాలి సార్ అంది. రావాలనే ఉంది వసుంధర. జీవితం పైన ఏ ఆశ లేకుండా నన్ను ముందుకు కదలనేయడం లేదు. మా నాన్న చిరుద్యోగిగా ఉండేవాడు. సడన్గా ఆయనకు పెరాలసిస్ వచ్చింది. కుటుంబం మోయటం అమ్మకు సాధ్యం కాని పని అయింది. నాకు చదువంటే చాలా ఇష్టం, పుస్తకాల పురుగుని. నాన్నకు మంచి వైద్యం చేయించాలన్నా, అమ్మని బాగా చూసుకోవాలన్నా, బాగా చదివి డబ్బు సంపాదించాలన్న తపనతో చదివేవాణ్ణి. ఒక పూట పస్తులున్న రోజులు కూడా ఉన్నాయి. చిన్న వయసులోనే అమ్మా నాన్న పోయాక దరిదాపు అనాథనయ్యాను. అరుంధతి మావయ్య కూతురు. చిన్నప్పటి నుంచి తనంటే ఇష్టం. నిజానికి తన ఆరోగ్య సమస్య నాకు తెలీదు. తెలిసినా తనని వదులుకునేవాణ్ణి కాదు. కానీ నా చదువుకి అరుంధతికి మావయ్య లింకు పెట్టాడు. ఆ విషయం నాకు తెలీదు. ఇంజనీరింగ్లో సీట్ వచ్చాక నా చదువు బాధ్యత మావయ్య పూర్తిగా తీసుకున్నాడు. అరుంధతి నా భార్య హోదాలోకి రాకముందే నన్ను అక్కున చేర్చుకుని ఓదార్పునిచ్చింది. మావయ్య ఇచ్చిన కొద్దిపాటి డబ్బుతో చిన్నపాటి పెట్టుబడితో కంపెనీ పెట్టాను. కంపెనీ అరుంధతి తప్ప మరో లోకం నాకు తెలియదు. ఆమె ఆరోగ్యం విషమించిందని తెలిసే మావయ్య కూతురు మీద బెంగతో కన్నుమూశాడు. అరుంధతి చెల్లెల్ని తమ్ముణ్ణి కూడా నేనే చదివించి ప్రయోజకుల్ని చేశాను. అరుంధతి నా పెద్దరికానికి పొంగిపోయేది, నా ప్రేమకు లొంగిపోయేది. మీకు మా నాన్న చేసిన దానికంటే మీరే మాకు ఎక్కువ చేశారని పదే పదే అనేది. మీరు, నేను ఏంటి, మనందరం ఒకటే అరుంధతి అనేవాణ్ణి. మావయ్య ఆఖరి రోజుల్లో ఒకసారి చెప్పాడు, అరుంధతి నన్ను చదివించమని పోరు పెట్టబట్టే నిన్ను చేరదీశానల్లుడు. తనకి నీ మీద చాలా ప్రేమ, తనని బాగా చూసుకోరా అని పోయారు. అప్పటికే తన మీద నాకున్న ప్రేమ రెట్టింపు అయింది. నన్నిప్పుడు అనాథని చేసి వెళ్ళిపోయింది చెప్పటం ఆపాడు తులసిరావు. అతడి కళ్ళ వెంట అప్రయత్నంగా కన్నీళ్లు వచ్చాయి. వసుంధర హృదయం కూడా ఆర్ద్రతతో నిండిపోయింది. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ సార్ అంది వృద్ధమైన కంఠంతో. అందరం పోవలసిన వాళ్ళమే కదా సార్. అరుంధతి మ్యామ్ జ్ఞాపకాలు ఎప్పుడూ మన మధ్య సజీవంగా ఉంటాయి అంది వసుంధర. ఆమె కళ్ళ ముందు అరుంధతితో తనకున్న అనుబంధం తాలూకు దృశ్యాలు కనిపించాయి. ఒకరోజు అంది అరుంధతి, ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం వసు. ఎలా ఇంజనీరింగ్ చేశారో అర్థం కాదు. సినిమాలో విషాద సన్నివేశాలు కూడా తట్టుకోలేరు అని చెప్పి నవ్వేది. గంభీరంగా కనిపించే తులసిరావు వెనుక జీవితం తాలూకు వ్యధ ఉందని అర్థమైంది. ఆమె హృదయం నిండా అతడిపై జాలితో నిండిపోయింది. అరవింద్ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. కుటుంబ అవసరాల కోసం బ్యాంకు ఉద్యోగం రాసి పాస్ అయ్యాడు. నాకున్న ఏకైక నేస్తం వాడు చెప్పాడు తులసిరావు. నిన్న తను కలిశాడు చెప్పింది తలదించుకొని. చెప్పాడు వసుంధర. నా మీద ప్రేమతో అరుంధతి ఆ కోరిక కోరింది చెప్పాడు చిన్నగా. మళ్ళీ పెళ్ళి నా జీవితంలో ముగిసిపోయిన అధ్యాయం సార్. ఆ అవసరం, ఆ కోరికలు కూడా నాకు లేవు. మీతో చట్టబద్ధమైన సహచర్యం ఉండాలని అరవింద్ గారు కోరుతున్నారు. నా వరకు తల్లి తండ్రి అన్నీ ఆయనే. ఆయన మాటల్ని కాదనే శక్తి నాకు లేదు. కానీ నా వరకు 2 విజ్ఞప్తులు ఉన్నాయి అని అడిగింది. చెప్పండి వసుంధర అన్నాడు ఆప్యాయత నిండిన స్వరంతో తులసిరావు.
నా ఈ కొత్త బంధాన్ని అంగీకరించాల్సింది నా పిల్లలు అంగీకరిస్తే నేను ముందుకు సాగుతా. 2 అరవింద్ గారితో నా స్నేహం నా శ్వాస తుది వరకు సాగుతుంది. దానికి ముందుగానే మీరు అంగీకారం తెలపాలి. ఏ రోజు మీరు అడ్డు చెప్పకూడదు చెప్పింది. నీలాంటి సహనశీలి నా జీవితంలోకి వచ్చి స్నేహహస్తం అందించటం, గాయపడ్డ నా హృదయానికి లేపనం వేయటమే. నా భార్య ఆఖరి కోరికను కూడా తీర్చినవాడినవుతా. అరవింద్ మనిద్దరికీ ఆత్మీయుడు. అతన్ని నేనెప్పుడూ అపార్థం చేసుకోను. నీ భయాలన్నీ వదిలేయి వసుంధరా. ఇక నీ పిల్లలు నాకు బిడ్డలే. వివాహానికి పూర్వమే వాళ్ళని చట్టబద్ధంగా నా బిడ్డల్ని చేసుకుంటా. నేను కూడా నీతో వచ్చి వాళ్ళని అభ్యర్థిస్తా అన్నాడు. వద్దు, వాళ్ళతో ముందు నన్ను మాట్లాడనివ్వండి అంది. ఈరోజు ఊరెళ్తావా వసుంధరా అడిగాడు. అవును, ఈవినింగ్ ట్రైన్కి వెళ్తాను చెప్పింది. ఓకే వసుంధరా, నువ్వు కర్నూలులో దిగగానే మన వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు చెప్పాడు. అలాంటివేమీ వద్దు సార్, నా పిల్లలకి ఏమీ మార్పులు లేని అమ్మగానే వెళ్ళాలి, కనిపించాలి చెప్పింది. నీ ఇష్టం వసుంధరా, నీకెలా నచ్చితే అలా చెయ్యి చెప్పాడు. తులసిరావు దగ్గర సెలవు తీసుకుని వసుంధర హైదరాబాద్ నుండి వయా కర్నూలు వెళ్లే ట్రైన్లో బయలుదేరింది. స్టేషన్కి తులసిరావు కూడా వచ్చాడు. అరవింద్కి చెప్పలేదు. ఆమెకి వాటర్ బాటిల్, స్నాక్స్ అన్నీ తెచ్చి ఇచ్చాడు తులసిరావు. అతడు చిన్నపిల్లాడిలా కనిపించాడు. మన పిల్లలు ఈ కొత్త నాన్నని అంగీకరించాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను చెప్పాడు. నవ్వింది వసుంధర. రైలు కదిలింది. అది కనుమరుగయ్యే వరకు చేయి ఊపుతూనే ఉన్నాడు. అతడికి ఎందుకో వసుంధర పెద్ద ఓదార్పుగా అనిపించింది. హాస్టల్ ముందు ఆటో దిగిన అమ్మను సంభ్రమాశ్చర్యాలతో అమ్మా అని కావలించుకున్నారు హర్షప్రియ, హర్షశ్రీ. సర్ప్రైజ్ అంది హర్షప్రియ. అవును మమ్మీ, హ్యాపీ అంది హర్షశ్రీ. బోలెడు కబుర్లు మాట్లాడుకోవాలి, మనం ఇంటికి వెళ్దాం అంది. ఓ డబుల్ హ్యాపీ అంది ప్రియా. పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఎప్పుడో ఒకసారి వచ్చినా ఉండటానికి ఇల్లు కావాలి కాబట్టి 2,000 రూపాయలు అద్దె కడుతూ ఆ ఇల్లు అలాగే ఉంచేసుకుంది. పక్కింటి పిన్నికి ముందే చెప్పి ఉంచడంతో పని మనిషిని పురమాయించి శుభ్రం చేయించింది. పిల్లలిద్దరూ ఇంట్లోకి రాగానే మమ్మీ ఇల్లు శుభ్రంగా ఉంది, ముందే ఇంటికి వచ్చి ఆ తర్వాత మా దగ్గరకు వచ్చావా అడిగింది హర్షప్రియ. లేదురా, నేరుగా మీ దగ్గరికే వచ్చాను. కావాలంటే సూట్ కేసు చూడు, ఇంకా ఓపెన్ చేయలేదు అంది. అయితే ఓకే అంది హర్షప్రియ. వసుంధర ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బాగుందని పక్కింటి విశాలాక్షికి తెలుసు. హైదరాబాదులో సాఫ్ట్వేర్ కంపెనీలో చేరిన విషయం ఫోన్లో చెప్పి ఉంది వసుంధర. వసు, టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఇవేమీ చేసుకోకు, రాత్రి భోజనం మాత్రం చేసుకో అంది విశాలాక్షి. పర్వాలేదు పిన్ని అంది వసుంధర. ఆమె వినలేదు. టిఫిన్ రెడీ చేసి పంపింది. లోపలికి వచ్చి తేరిపారా చూసి బాగా రంగు తేలేవు వసుంధర అంది విశాలాక్షి. నవ్వింది వసుంధర. అవును మమ్మీ, పిల్లలిద్దరూ చెప్పారు మూకుమ్మడిగా. విజయవాడలో హీట్ ఎక్కువ కదా పిన్ని, ఇప్పుడు పనిచేసేది హైదరాబాద్, పైగా ఆఫీస్లో సెంట్రల్ ఏసీ, ఎండపొడ ఉండదు కదా అంది. మమ్మీ, మన ఇంట్లో కూడా ఏసీ పెట్టించు మమ్మీ అన్నారు ఇద్దరు. మీరుండేది ఎప్పుడు హాస్టలే కదా అంది విశాలాక్షి. నవ్వింది వసుంధర. సరేనమ్మా, నేనిక వంట పనిలో దిగుతా, అమ్మా కూతుర్లు కబుర్లు చెప్పుకోండి అంది విశాలాక్షి. పిల్లలు టిఫిన్ చేశాక దేవాలయం దాకా వెళ్ళొస్తా పిన్ని అంది. వెళ్ళిరా తల్లి అంది విశాలాక్షి. టిఫిన్ చేసి రెడీ అయ్యాక దగ్గరలోని రాజరాజేశ్వరి దేవాలయానికి తీసుకెళ్ళింది వసుంధర. కొబ్బరికాయ కొట్టి దేవాలయం వరండాలో కూర్చున్నారు. కొబ్బరికాయ చిప్ప ఒకటి దేవుడికిచ్చి మరొకటి తెచ్చి పిల్లలకి ఒలిచిపెట్టడం మొదలుపెట్టింది వసుంధర. తల్లి మెడలో మెరుస్తున్న దండను చూసింది హర్షప్రియ. మమ్మీ, న్యూ నెక్లెస్సా, బావుంది చెప్పింది ప్రియ. యా సూపర్ మమ్మీ అంది హర్షశ్రీ. వసుంధర నవ్వి మీ ఇద్దరికి కూడా ఆర్డర్ ఇచ్చానురా అంది. ఓ గ్రేట్, స్వీట్ మమ్మీ అని హర్షప్రియ ముద్దు పెట్టింది. హర్షశ్రీ కూడా పోటీ పడింది. ఇద్దరి ముద్దులతో ఉక్కిరి బిక్కిరి అయింది. చాలే ఆపండర్రా మీ ముద్దులు అంది మురిపెంగా. కుడిబుగ్గ నీది, ఎడం బుగ్గ నాది, వంతులు వేసుకున్నారు. మీరిలా వంతులు వేసుకుంటే బుగ్గలు బూరెల్లా ఊరి ఆఫీస్కి వెళ్ళలేను అంది నవ్వుతూ. మమ్మీ, హైదరాబాద్కి మొన్న వచ్చినప్పుడు కూడా మీ ఆఫీసు చూపించలేదు అంది కంప్లైంట్గా హర్షప్రియ. ఈసారి చూపాలి మమ్మీ అంది హర్షశ్రీ. ఆఫీసు మనదేరా, ఎప్పుడైనా చూడొచ్చు అంటుంటే ఇద్దరూ అదోలా చూశారు. వసుంధర సర్దుకొని అది మన సొంత ఆఫీస్ లాంటిది అంది. ఈసారి మళ్ళీ నిన్ను ఏ బెంగళూరో ట్రాన్స్ఫర్ చేస్తే అంది హర్షప్రియ. మిమ్మల్ని కూడా నాతో తీసుకెళ్తాలే, పదండి షాపింగ్కి వెళ్దాం అంది. ఓ నైస్ నైస్ అంది హర్షప్రియ. సూపర్ అంది హర్షశ్రీ. షాపింగ్కి వెళ్ళి వచ్చారు. దేవాలయంలో చెప్పడానికి ధైర్యం లేదు. ఇంటికొచ్చాక ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు.
పిల్లలకి చెప్పే ముందు విశాలాక్షి పిన్నికి చెప్పాలనుకుంది. మీరు టీవీ చూస్తూ ఉండండి, పిన్నితో మాట్లాడి వస్తానని వెళ్ళింది. విశాలాక్షి భర్త రంగారావు ఏదో పని ఉండి పక్క ఊరికి వెళ్ళాడు. ఏదైనా అవసరం పడితే తప్ప రంగారావు ఊరికి వెళ్ళడు. ఏదైనా అవసరం పడితే తప్ప విశాలాక్షి ఇంటికి వెళ్ళదు వసుంధర. రావాసు అంది. మంచం మీద కూర్చుంది వసుంధర. నా చేతి వంటలు ఎలా ఉన్నాయన్నారు నీ కూతుర్లు అడిగిందామె. నీ వంట వాళ్ళకి అలవాటే కదా పిన్ని, లొట్టలు వేసుకుంటూ తిన్నారు చెప్పింది. కాసేపు కబుర్లు దొరలేక మీకొక విషయం చెప్పాలి పిన్ని అంది. చెప్పరా బంగారు అంది విశాలాక్షి స్వరం తగ్గించి. తన అభిమాన రచయిత అరవింద్ పరిచయం, తులసీరావు ద్వారా కంపెనీలో ఉపాధి కల్పన, ఇద్దరి మగవాళ్ళ జీవితాల్లో ఎత్తుపల్లాలు అన్నీ చెప్పింది. నిట్టూర్చింది విశాలాక్షి. నువ్వు నవలలు పత్రికలు చదువుతుంటే వసుకి నవల్స్ పిచ్చేంటి అనుకునేదాన్ని. అరవింద్ లాంటి మనసున్న రచయితలు ఉంటారని, వాళ్ళు నవలలలోనే కాదు నిజ జీవితంలో కూడా మానవత్వంతో వ్యవహరిస్తారని అర్థమైంది అంది. విశాలాక్షి కళ్ళలోకి సూటిగా చూస్తూ నవ్వింది వసుంధర. నాకు దేవుడిచ్చిన వరం అరవింద్ సార్ పిన్ని. ఆ దేవుడు చూపిన మార్గంలో వెళ్ళటమే కరెక్ట్ వసు అంది విశాలాక్షి. పిల్లలకి ఎలా చెప్పాలి, వాళ్ళు ఎదుగుతున్నారు, ఈ కొత్త మార్పుని ఎలా స్వీకరిస్తారో అన్న భయం నన్ను వెంటాడుతోంది పిన్ని అంది వసుంధర. నువ్వు తప్పు చేయడం లేదు వసు, వారి భవిష్యత్తుకి మరింత బంగారు బాట వేస్తున్నావు చెప్పింది. గిల్టీగా ఉంది పిన్ని. ఇప్పటి వరకు వసుంధర ఒక్క అమ్మగానే కాదు నాన్నగా కూడా వ్యవహరించింది అంటూ ఉంటే విశాలాక్షి అడ్డుగా వచ్చి, దేవుడి నిర్ణయాలని కాదనటానికి మనమెవరం? నువ్వు చెప్పిన దాన్ని బట్టి తులసీరావు గారు కూడా మానవత్వం ఉన్న మనిషి అనిపిస్తున్నాడు. పైగా ఇప్పుడు నీ తోడు కూడా అతడికి అవసరం అంది. సరే పిన్ని, ఆ దేవుడి మీద భారం వేసి చెబుతాను అని పైకి లేస్తే వడివడిగా వెళ్ళిన కాళ్ళ అడుగుల చప్పుడు వినిపించింది. ఇంట్లోకి వెళ్ళేసరికి ఎడముఖంగా పెడముఖంగా ఉన్నారు ఇద్దరు. వసుంధరకి ఏదో అనుమానం వచ్చింది. ఏంట్రా అలా ఉన్నారు అడిగింది. ఇద్దరూ కాసేపు మాట్లాడలేదు. ఆమె అనుమానం నిజమైంది. నేను పిన్నితో మాట్లాడేటప్పుడు ఎందుకు వచ్చారు అంది కోపంగా. 2 నిమిషాల్లో వస్తానని వెళ్ళి అరగంటకు కూడా రాలేదు, నిన్ను పిలవడానికి వచ్చాం చెప్పింది హర్షశ్రీ. పిన్నితో మాట్లాడిన మాటలు విన్నారా అడిగింది కాస్త గద్దిస్తూ. సగం అర్థమయ్యి సగం అర్థం కాలేదు అంది హర్షశ్రీ. ఒక్క విషయం మాత్రం అర్థమైంది, మమ్మల్ని హాస్టల్లో వేసి నువ్వు కొత్త నాన్న దగ్గరకు వెళ్తావు అంది హర్షప్రియ. వసుంధర కళ్ళ నుండి టపటపా కన్నీళ్లు రాలిపడ్డాయి. అలా ఎందుకు అనుకుంటున్నారు అంది. తల్లి కన్నీళ్లను చూసి ఇద్దరు దగ్గరకు వచ్చి, నువ్వు ఏడవకు మమ్మీ, మాకు ఏడుపొస్తోంది అంది హర్షశ్రీ. ప్లీజ్ ఏడవకు మమ్మీ అంది హర్షప్రియ. పిల్లలిద్దరిని పొదివి దగ్గరకు తీసుకొని, మీకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు తల్లి, నేను బ్రతికేదే మీకోసం రా, మీరు లేకపోతే మీ నాన్న పోయినప్పుడే నేను పోయేదాన్ని అంది. పిల్లలిద్దరూ కదిలిపోయారు. అలా అనకమ్మా, మేమిద్దరం బాగా చదువుకుని పెద్దయ్యాక నిన్ను బాగా చూసుకుంటాం అంది హర్షశ్రీ. అవును మమ్మీ, నీకు నేను కారు కొనిస్తా అంది హర్షప్రియ. పిల్లల మాటలకు కన్నీళ్ల మధ్య నవ్వొచ్చింది. ఇప్పుడు ఆఫీస్ వాళ్ళు నాకు కారు ఇచ్చారు అంది వసుంధర. అయితే ఇక బస్ ఎక్కేది లేదన్నమాట అంది హర్షప్రియ. ఇక అమ్మ ఎక్కేది విమానమే చెప్పింది హర్షశ్రీ. నవ్వకుండా ఉండలేకపోయింది వసుంధర. మా మంచి అమ్మ ఇద్దరూ చెరొక వైపు చేరి మెడ పట్టుకుని ఊపారు. అమ్మా, నీకు ఏది సంతోషం అనిపిస్తే అది చెయ్యి అంది హర్షప్రియ ఆరిందల. కానీ కొత్త నాన్న మమ్మల్ని కొట్టకూడదు ఆంక్ష విధించింది హర్షశ్రీ. ఆయన మంచివాడమ్మా, మిమ్మల్ని బాగా చదివిస్తారు, మంచి బట్టలు తీసిస్తారు చెప్పింది వసుంధర. అవి చేయకపోయినా పర్వాలేదు, మా అమ్మని మాకు దూరం చేయకుండా ఉంటే చాలు అంది హర్షప్రియ. మీ తర్వాతే తల్లి నాకెవరైనా అని ఇద్దరు కూతుర్లని ముద్దు పెట్టుకుంది. వాకిలి బయట నుండి మొత్తం విన్న పక్కింటి పిన్ని విశాలాక్షి కళ్ళనీళ్లు తుడుచుకుంది. భూదేవి లాంటి ఈ మహాతల్లి జీవితం బావుండాలి భగవంతుడా అనుకుంది. కొత్త డాడీ ఫోటో చూపించు మమ్మీ అడిగింది హర్షప్రియ. వాట్సాప్లో ఉన్న ఫైల్ ఫోటో చూపింది వసుంధర. కొత్త నాన్న యావరేజ్ అంది హర్షశ్రీ. కాకిపిల్ల కాకికి ముద్దు, ఇది పాత సామెత. కాకి అమ్మ కాకికి ముద్దు, ఇది కొత్త సామెత అంది వసుంధర నవ్వుతూ. మమ్మల్ని కాకితో పోల్చకు మమ్మీ, మేమిద్దరం నీలాగే ఉంటాంగా, క్లాసులో మమ్మల్ని ఏంజల్స్ అంటారు అంది హర్షప్రియ. అవును మమ్మీ వంత పాడింది హర్షశ్రీ. నాకు తెలుసులేరా, అది కేవలం సామెత అని పిల్లల్ని హత్తుకుంది. మరునాడు ఉదయాన్నే పిల్లల్ని హాస్టల్లో వదిలి తిరిగి హైదరాబాద్కి బయలుదేరింది. వసుంధర రైలు కదిలాక ముందు అరవింద్కి ఫోన్ చేసింది. హాయ్ వసు, ఎక్కడా అడిగాడు. మీ ఆజ్ఞని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తున్నా స్వామి అంది. ఓ గ్రేట్, ఎక్కడికి వెళ్ళావు అడిగాడు.
ఊరొచ్చాను పిల్లలకి కొత్త జీవితం గురించి చెప్పడానికి అంది. ఓ రియల్లీ దిస్ ఈజ్ స్వీట్ న్యూస్ ఫర్ మీ అన్నాడు. అంతకుముందు తులసిరావు అరవింద్కి చెప్పాడు. అరవింద్, నీ పుణ్యాన వసుంధర పాజిటివ్గా రియాక్ట్ అయింది చెప్పాడు. అరవింద్ సంతోషపడ్డాడు. అయితే కన్ఫర్మ్ చేయలేదు, కాస్త టైం అడిగింది చెప్పాడు. వసు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది తులసి. ఒకసారి తీసుకుందంటే దానిపైన గట్టిగా స్టాండ్ అయి ఉంటుంది. షీ ఈజ్ వెరీ లవబుల్ హ్యూమన్ బీయింగ్ చెప్పాడు. అంతా నీ దయమిత్రమా అన్నాడు మనస్ఫూర్తిగా తులసిరావు. నువ్వు బావుంటే ఎందరి జీవితాలకో వెలుగు వస్తుంది అన్నాడు మనస్ఫూర్తిగా అరవింద్. అరవింద్కి ఫోన్ చేశాక తులసిరావుకి ఫోన్ చేసింది. వసుంధర వస్తున్నావా అడిగాడు ఆతృతగా. ఇక మీరు నన్ను వసు అని పిలవచ్చు అంది హ్యాపీగా. ఓ గ్రేట్, థ్యాంక్ యూ అన్నాడు. రైలు ప్రశాంతంగా సాగిపోయింది. ఉదయాన్నే స్టేషన్కి వచ్చి వసుంధరని రిసీవ్ చేసుకున్నాడు. ఇంటికి వెళ్దామా వసు, ఇద్దరం ఫ్రెష్ అప్ అయ్యి ఆఫీస్కి వెళ్దాం అన్నాడు. వద్దు, నన్ను మా ఫ్లాట్ దగ్గర దింపండి, మీరు అరుంధతి మ్యామ్ కలసం గంగలో కలిపాక సంతోషంగా ఆఫీస్కి రండి అంది. ఒక్క నిమిషం వసుంధరని చూస్తూ, ఓకే షూర్, బెటర్ హాఫ్ చెప్పాక కాదనేంత ధైర్యమా అన్నాడు. తులసిరావులో వచ్చిన చేంజ్, ఆ ఉత్సాహం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మరుసటి రోజు అరుంధతి కలసంతో కాశీకి బయలుదేరాడు తులసిరావు. ఇంకోసారి ఆలోచించు తల్లి అన్నాడు మురళీధర్రావు. ఇంకా ఆలోచించడానికి ఏమీ మిగల్లేదు నాన్న, మేము ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి వాళ్ళం, ఒకరి పొడ ఒకరికి గిట్టదు, ఒక కప్పు కింద శత్రువులా బ్రతకడం కంటే విడిపోయి స్నేహితుల్లా ఉండటం బెటర్ చెప్పింది. అఖిలాండేశ్వరి కళ్ళనీళ్లు పెట్టుకుంది. బావ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుకుంటాం, నీ నిర్ణయం మీ బావదిరా, ఆయన చావు కొస వరకు వెళ్ళి వచ్చాడు, విడిపోతే నా పిల్లలకి ఎక్కడో ఒక దగ్గర తండ్రి బ్రతికే ఉన్నాడని చెప్పవచ్చు అంది. అప్పటికే పుట్టింటికి వచ్చి 4 రోజులైంది రేవతి. పిల్లల్ని కూడా తెచ్చేసుకుంది. హాస్టల్ నుండి తల్లి ఎందుకు తెస్తోందో అర్థం కాక అమ్మవైపు చూస్తూ, సడన్గా ఇలా తెచ్చేస్తే ఎలా మమ్మీ, మండే ఎగ్జామ్ ఉంది అంది షర్మిల. మూసుకొనిరా, డే స్కూల్లో వేస్తున్న హుంకరించింది. అఖిలేష్ అలియాస్ పండుకి తల్లి నోటి గురించి తెలుసు కాబట్టి కిక్కురుమనకుండా ఉండిపోయాడు. అరవింద్ తన ఇంట్లో ఒంటరిగా తన గదిలో లైట్ వేసుకుని అగాధం అనే నవలకు శ్రీకారం చుట్టాడు. 4 పేజీలు రాసేసరికి అతడి కళ్ళ నిండా నీళ్లు అలుముకున్నాయి, పేపర్ మీద పడ్డాయి. కలం ముందుకు కదల్లేదు. ఇటువంటి బాధాతప్త సమయాల్లో వసుంధర్కి ఫోన్ చేసి స్వాంతన పొందేవాడు. సెల్ మీదకు పోయిన అతడి చేతులు ఆగిపోయాయి. వసుంధర ఇక పరాధీన. ఇక ఆమె తనకు ఒక జ్ఞాపకం మాత్రమే అనుకున్నాడు. తన మామ మురళీధర్రావు ఇంటికి ఫోన్ చేశాడు. మురళీధర్రావు ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు బాబు అన్నాడు. పిల్లల్ని ఫోన్ దగ్గరికి పిలవండి మావయ్య అన్నాడు. మురళీధర్రావు అక్కి, షర్మిల అని పిలిచాడు. వాళ్ళని ఎందుకట ఈయన గారు పిలవటం, నిద్రపోతున్నారని చెప్పండి అంది రేవతి. నిస్పృహగా చూశాడు మురళీధర్రావు. నిద్రపోతున్నారట బాబు, రేపు మార్నింగ్ మాట్లాడిస్తా చెప్పాడు. అఖిలాండేశ్వరి కూతురుపై ఏదో అరుస్తోంది. అరవింద్కి అది స్పష్టంగా వినిపిస్తూనే ఉంది. పిల్లల్ని తండ్రికి దూరం చేయడం ఏంటే అంది. కావాలంటే స్కూల్కి వెళ్ళి చూసుకోమను, లేకుంటే కోర్టులో పిటిషన్ వేసుకోమను అంది పెడసరంగా. నెత్తి నోరు బాదుకుంది అఖిలాండేశ్వరి. కాశీలో అస్థికలు కలిపి వచ్చేసరికి అరవింద్కి రేవతికి పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు తీసుకున్నారు. జస్టిస్ రోషిని ఇద్దరినీ అడిగింది. మరోసారి పునరాలోచించుకుంటారా? అవసరం లేదమ్మా చెప్పింది రేవతి. అరవింద్ ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపటి తర్వాత పిల్లల్ని నాకు అప్పగించండి జడ్జి గారు అడిగాడు. దానికి సపరేట్గా పిటిషన్ దాఖలు చేసుకోండి, మీకు విడాకులు మంజూరయ్యే వరకు తల్లి సంరక్షణలోనే పిల్లలు ఉంటారు చెప్పింది జడ్జి. కోర్టు ఆవరణలో షర్మిల తండ్రిని పట్టుకుని బిగ్గరగా ఏడ్చేసింది. అఖిలేష్లో కూడా ఏడుపాగలేదు. పిల్లల్ని విసవిసా లాక్కెళ్ళింది రేవతి. మురళీధర్రావు నిస్సహాయంగా చూశాడు. అరవింద్ కళ్ళల్లో నీళ్లు కదిలాయి. భార్యాభర్తల గొడవల్లో నలిగిపోయేది ముఖ్యంగా పిల్లలే. ఆ దృశ్యాన్ని చూసిన వారు ఎవరో అంటున్నారు. కోర్టు తుది తీర్పు ఇచ్చే రోజు అరవింద్ లాయర్ ముకుందం అన్నాడు. పిల్లల్ని తండ్రి సంరక్షణలోనే ఉంచమని కోర్టు ఆదేశాలు ఇస్తుంది సార్ అన్నాడు. అరవింద్ ఆలోచనలో మార్పు వచ్చింది. వద్దు ముకుందం గారు, పిల్లలు లేకపోతే తను మరీ పిచ్చిదైపోతుంది అన్నాడు. ఇప్పుడు కాకపోతే కదా సార్ గొణిగాడు. విషయం తెలిసిన వసుంధర, తులసిరావు కూడా కోర్టుకు వస్తామంటే అరవిందే నిలవరించాడు. వద్దు, రేవతి వసుంధరని చూసి మరీ రెచ్చిపోతుంది. కోర్టు ఆవరణలో తనకు అవమానం జరిగే అవకాశం ఉంది చెప్పాడు. బలవంతంగా నిగ్రహించుకున్నారు. సాయంత్రం ఇద్దరు ఒకే కారులో బయలుదేరి అరవింద్ ఇంటికి వచ్చారు. అరవింద్ ఒక్కడే లాన్లో కూర్చుని ఉన్నాడు.
రా తులసి, రండి వసుంధర పిలిచాడు. పిలుపులోని తేడాని గమనించింది వసుంధర. నా వల్లే మీ ఫ్యామిలీ డైవర్స్ దాకా వెళ్ళిందని గిల్టీగా ఉంది అంది వసుంధర. అరవింద్ పేలవమైన నవ్వొకటి నవ్వి, మీ వల్ల అని మీరనుకుంటున్నారు, కానీ నిజానికి మా బంధం ఎలాస్టిక్ లాంటిది. అది సాగినంతకాలం సాగింది. తెగే సమయానికి మీరు వచ్చారు అంతే అన్నాడు నవ్వుతూ. 1 మినిట్ అని వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టుకుని 2 కప్పుల్లో తెచ్చాడు. అయ్యో, మీకెందుకీ శ్రమ, నాకు చెప్పి ఉంటే టీ పెట్టి తెచ్చేదాన్ని కదా అంది. వంటగదిలో ఏది ఎక్కడుందో తెలుసుకోవడానికి 10 నిమిషాలు పడుతుంది. ఈలోపు ఏకంగా టీ చేసుకుని వచ్చా కదా అన్నాడు. అరవింద్, నీకిలా జరిగి ఉండకూడదు. భగవంతుడి నిర్ణయాలేమిటో అర్థం కావు అన్నాడు బాధగా. ఒకటి మాత్రం నిజం, భగవంతుడు మిమ్మల్ని జంటకమ్మని మాత్రం ఆదేశించాడు అన్నాడు నవ్వుతూ. ఆర్య సమాజంలో దరఖాస్తు చేశాం. అనుమతికి మరో 10 రోజులు పడుతుంది చెప్పాడు తులసి. మీ లైఫ్ ఇలా ఉన్నప్పుడు మేం మ్యారేజ్ చేసుకోవటం బాగుండదని భావిస్తున్నాను. 2 నెలలైనా వాయిదా వేయమని ఈయనకి చెప్పాలనుకుంటున్నాను అంది తులసిని చూపిస్తూ. అవును కాదు అన్నట్టు తల ఊపాడు తులసిరావు. పొరపాటును కూడా ఆ పని చేయవద్దు. ఇంత వ్యాకులతలో కూడా సంతోషం కలిగించేది మీ వివాహమే అన్నాడు. వసుంధర అప్రసన్నంగా చూడ్డం చూసి, ప్లీజ్ వసుంధర, అరుంధతిని మరిపించగల శక్తి నీకు మాత్రమే ఉంది. అతడి బిజినెస్ గ్రోత్ పెరిగే కొద్దీ ఎంతోమందికి కల్పతరువు అవుతుంది. మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నాడు. థ్యాంక్ యూ అరవింద్ అన్నాడు తులసిరావు. అరవింద్, నువ్వు నేను వేరువేరు కాదు. నువ్వెప్పుడైనా మా ఇంటికి రావచ్చు. ఇది మా ఇద్దరి అభ్యర్థన అన్నాడు తులసి. అరవింద్ తులసిరావుని హగ్ చేసుకున్నాడు. వసుంధరకు నువ్వు మంచి జీవితం ఇస్తున్నావు, ఇంతకంటే సంతోషం మరొకటి లేదు అన్నాడు. వసుంధర కళ్ళలో నీళ్లు తిరగడం ఇద్దరూ గుర్తించారు. అరవింద్ మురళీరావు సెల్కి రింగ్ చేశాడు. చెప్పల్లుడు అన్నాడు బాధతో. మావయ్య, మీరు వెంటనే ఒకసారి రండి చెప్పాడు. ఏమైందల్లుడు అడిగాడు. ప్లీజ్ రండి మావయ్య అన్నాడు. ఓ షూర్ అని ఫ్రెష్ అప్ అయి అరవింద్ దగ్గరకొచ్చాడు. చెప్పు అరవింద్, ఏంటి ఇంత ఉదయాన్నే ఫోన్ చేశావు అడిగాడు. 1 నిమిషం మావయ్య అని లోపలికి వెళ్ళి కప్పు టీ కలుపుకొని తెచ్చాడు. నువ్వు చేశావా అని నవ్వుతూ తాగాడు. చెప్పల్లుడు అన్నాడు. మావయ్య, మీరు మరోలా భావించనంటే నాది ఒక చిన్న సలహా అన్నాడు. ఏంటి అల్లుడు చెప్పండి అన్నాడు మురళీధర్రావు. రేవతి యాటిట్యూడ్ గురించి రాత్రి చాలాసేపు ఆలోచించాను. తనని ఒకసారి సైకియాట్రిస్ట్కి చూపిస్తే మంచిది అన్నాడు. అదేదో తను నీ దగ్గర ఉన్నప్పుడు చేసి ఉంటే బాగుండేది. పొరపాటున మేము ఆ మాట అంటే ఇల్లు పీకి పందిరి వేస్తుంది అన్నాడు. కాదు మావయ్య, మీరు ప్రయత్నించండి. శత్రు సైన్యాన్ని భయపెట్టడానికి యుద్ధభూమిలో కూడా మీరు మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఇది కూడా అలాంటిదే. తను మన శత్రువు కాదు. తనలోని ఏరగెన్సీ, అనుమానపు జబ్బు ఇవే మనకు శత్రువులు చెప్పాడు అరవింద్. నువ్వు మంచి రచయితవు కదా, తనకెందుకు కౌన్సిలింగ్ ఇవ్వలేదు అన్నాడు సందేహంగా మురళీధర్రావు. మీ అమ్మాయి ప్రతి మాట మీరు నమ్మారు. తను నన్ను అవహేళనగా మాట్లాడినప్పుడు మీరు ఎంజాయ్ చేశారు తప్ప ఏ రోజు ఖండించలేదు. కొండకొచ్చో ఎంకరేజ్ చేశారు. నాకు మీ అందరినీ గౌరవించడం తప్ప అగౌరవంగా మాట్లాడటం నాకు తెలీదు చెప్పాడు అరవింద్. గిల్టీగా తలదించుకున్నాడు మురళీధర్రావు. ప్లీజ్ ఒకసారి ప్రయత్నం చేయండి మావయ్య అన్నాడు. అరవింద్ని చూస్తూ, ఓకే అల్లుడు, ట్రై టు మై లెవెల్ బెస్ట్ అన్నాడు మురళీధర్రావు. ఆయన ఎదురు చూసిన రోజు 2 రోజుల తర్వాత వచ్చింది. ఓ మై గాడ్, ఈ తలనొప్పి భరించలేకున్నాను అని రేవతి తలడిల్లిపోయింది. తన ఫ్యామిలీ డాక్టర్ మరియు ఐ స్పెషలిస్ట్ సుబ్బారావు దగ్గరకు తీసుకెళ్లాడు. డాక్టర్ సుబ్బారావు మెడిసిన్స్ రాసి, ఈ అమ్మాయికి అనవసరంగా ఆలోచించే అలవాటు కదా, ఈ టాబ్లెట్స్ వాడండి అని రాసిచ్చాడు. ఆ టాబ్లెట్స్ తీసిచ్చి రేవతిని ఇంటికి పంపాడు. మళ్ళీ డాక్టర్ సుబ్బారావుని కలిసి తన కూతురి కాపురం గురించి తన అల్లుడి సలహా చెప్పాడు. అరవింద్ సో బ్రిలియంట్, అతడు చెప్పినట్టుగానే సైకియాట్రిస్ట్ కమలాకర్ దగ్గరకు తీసుకెళ్ళండి. నేను కూడా ఫోన్ చేసి చెబుతాను అన్నాడు. థ్యాంక్ యూ డాక్టర్ చెప్పాడు మురళీధర్రావు. నీకు తలనొప్పి తగ్గడానికి సైకలాజికల్ ట్రీట్మెంట్ కూడా ఇప్పించమన్నారమ్మా డాక్టర్ సుబ్బారావు చెప్పాడు మురళీధర్రావు కూతురికి భయపడుతూనే. సైకియాట్రిస్ట్ నా తలనొప్పి తగ్గిస్తాడా అడిగింది. నువ్వు మానసికంగా స్ట్రెస్కి గురయ్యావు కదమ్మా, ఆయన సలహాలు నీకు ఉపయోగపడతాయేమోనన్న ఆశ అన్నాడు. అయితే గీతే మీరు స్ట్రెస్కి గురయ్యారేమో, ఆ చూపించుకునేదేదో మీరు చూపించుకోండి అంది పెడసరంగా. కోపం నశాలానికంటింది మురళీధర్రావుకి. భార్యకి సైగ చేశాడు. నేను మాట్లాడుతాను మీరుండండి అని సైగ చేసింది. పిల్లలతో కలిసి పడుకున్న కూతురు గదిలోకి వెళ్ళి రేవతి తల నిమరడం మొదలుపెట్టింది. మీరిలా మసాజులు చేయక్కర్లేదు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంతే కదా అంది. హతాశురాలైంది కూతురు షార్ప్నెస్ చూసి.
ఎలాగైతేనేం తను అంగీకరించిందన్న ఆనందంతో నే వచ్చింది అందుకు మాత్రమే కాదు తల్లి, తలనొప్పి అంటున్నావుగా, కాస్త తలపడదామని అంది. నీ చేష్టలు, నాన్న వేషాలు నాకు తెలియనివి కాదు కదమ్మా. ఇది కూడా నీ మాజీ అల్లుడు గారి సలహా అని నాకు అర్థమైంది అంది. మళ్ళీ గతుక్కుమంది అఖిలాండేశ్వరి. నీ జ్ఞానాన్ని కాపురాన్ని నిలుపుకోవడానికి ఉపయోగించుకుని ఉంటే బాగుండేది అంది గొనుగుతూ. బానిస బ్రతుకు నాకు సాధ్యం కాదులే, వెళ్ళి పడుకో అంది ఈసడింపుగా. సరే, రెస్ట్ తీసుకో అని బయటకు నడిచింది. భార్య అఖిలాండేశ్వరి తెచ్చే సమాచారం కోసం ఎదురు చూస్తున్నాడు మురళీధర్రావు. ఏమంది ఆ వెర్రిబాగుల్ది అడిగాడు. వెంటనే అఖిలాండేశ్వరి సమాధానం ఇవ్వలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకుందా లేదా అడిగాడు. ఒప్పుకుందిలేండి చెప్పింది. గుడ్ అన్నాడు. ఏం గుడ్డో, అది నిప్పుల వంతెనలా ఉంది అంది ఆందోళనగా. ఆర్య సమాజంలో వసుంధర తులసీరావుల వివాహం నిరాడంబరంగా జరిగింది. పెళ్లికి ఆఫీసు స్టాఫ్, దగ్గర బంధువులు మాత్రమే పిలిచాడు. వసుంధర ఊహించని రీతిలో ఆమె పాత కొలీగ్స్ని కూడా పిలిచాడు తులసీరావు. అందులో రామకృష్ణ, మురళి, ఇతర సిబ్బంది కూడా ఉన్నారు. నువ్వు మమ్మల్ని మర్చిపోయినా సారు మమ్మల్ని మర్చిపోలేదు అన్నాడు రామకృష్ణ. పేలవంగా నవ్వింది వసుంధర. నిన్ను సర్ప్రైజ్ చేయాలనే నీ పాత కొలీగ్స్ని కూడా పిలిచాను వసు అన్నాడు తులసీరావు. సార్, నిజం చెబుతున్నాను సార్. వసు ఒక అద్భుతం, శిఖర సమానమైన వ్యక్తిత్వం ఆమెది. ఒక రకంగా మీరు అదృష్టవంతులు చెప్పాడు రామకృష్ణ మనస్ఫూర్తిగా. నారాయణ భార్య అక్క శ్రీలక్ష్మి కూడా వచ్చింది. వసు, నీకు భగవంతుడు ఇప్పటికైనా న్యాయం చేశాడు అంది. అరవింద్ వైపు చూసింది వసుంధర. అరవింద్ కళ్ళల్లో సన్నటి తడి. అది ఆనంద బాష్పమో కన్నీరో అర్థం కాలేదామెకి. పెళ్లికి రేవతి తప్ప అందరూ వచ్చారు. మురళీధర్రావు ఇద్దరిని దీవించాడు. హర్షప్రియ, హర్షశ్రీ ఇద్దరూ తన కొత్త నాన్న తులసీరావునే చూస్తున్నారు. పిల్లలిద్దరినీ పిలిచి దగ్గరకు తీసుకున్నాడు తులసి. ఇక నుండి మీరు నాకు 2 కళ్ళురా, మీ భవిష్యత్తు బంగారుగా నేను మీ అమ్మ తీర్చిదిద్దుతాం అన్నాడు. థ్యాంక్ యూ నాన్న అన్నారు పిల్లలిద్దరూ. పిల్లల నుదుట ముద్దు పెట్టుకున్నాడు తులసి మనస్ఫూర్తిగా. భోజనాలు అవి పూర్తయ్యాక ఆర్య సమాజం నుండి బయటకు వస్తూ వసుంధర అరవింద్ కాళ్ళ మీద పడింది. దుఃఖంతో ఆమె గుండెలు ఎగసెగిసి పడుతున్నాయి. అరవింద్ ఇబ్బందిగా కదిలాడు. ఎందుకు వసుంధర నీకు ఈ కన్నీళ్లు అన్నాడు ఆదుర్దాగా. తులసి అతడి భుజం పట్టుకొని ఆపాడు. వసుంధరికి అమ్మా, నాన్న, దైవం అన్నీ నువ్వే అరవింద్. పుట్టింటి నుండి ఆడపిల్ల వెళ్ళేటప్పుడు ఎలా దుఃఖపడుతుందో ఇప్పుడు ఆమె దుఃఖం కూడా అలాంటిదే. ఏడవని, ఆమె మనసు కొంత సేద తీరుతుంది అన్నాడు భారమైన హృదయంతో. వసుంధర జాగ్రత్త తులసి చెప్పాడు అరవింద్. ఈ దృశ్యం చూసి కదిలిపోయాడు మురళీధర్రావు. ఏ బంధాలు లేకపోయినా మనుషులు నిజమైన ప్రేమ కోసం ఎంత తప్పిస్తారో అర్థమైంది అతడికి. అందరూ వెళ్ళిపోయాక అరవింద్, మురళీధర్రావు మిగిలారు. కొడుకు శ్రీకాంత్ నుంచి భార్య అఖిలాండేశ్వరిని పంపేశాడు. ఇంటికి వెళ్దాం అల్లుడు అన్నాడు. నిరామయంగా చూశాడు అరవింద్. అప్పుడు వచ్చింది అతడికి దుఃఖం. మురళీధర్రావు అతడి భుజంపై చేవేసి, కీర్తి కోసం ప్రపంచానికి భయపడి నీలోని ప్రేమని సమాధి చేసుకున్నావు అల్లుడు అన్నాడు. విభ్రాంతిగా చూశాడు అరవింద్. కొద్ది రోజుల క్రితం మురళీధర్రావు వచ్చి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అతడికి. ఆయనకు ఎప్పటికీ నేను మానసికంగా దగ్గర కాలేను నాన్న. ఆ అమ్మాయి వసుంధరంటే ఆయనకి చాలా ఇష్టం. వేరే వాళ్ళకిచ్చి ఆ అమ్మాయి గొంతుకోయటం ఎందుకు, ఆయన్నే చేసుకోమను. నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఈ మాటలే అరవింద్కి చెప్పాడు మురళీధర్రావు. మీ అమ్మాయి చెప్పింది నేను చేస్తే ఆమెకి మానవ జాతి మీదే నమ్మకం పోతుంది మావయ్య. ఎప్పటికీ నేను ఆ పని చేయను. వసుంధరపై నాకున్న ఫీలింగ్స్కి పేరేమిటో నాకు తెలియదు, కానీ రేవతికి అన్యాయం చేయాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఆమె పెంకితనం, గయ్యాలితనం నాకు జీవితంపైనున్న ఆశను, ఆనందాన్ని పోగొట్టింది. మనుషులపై ఆమెకి నమ్మకం కలగటం కోసం శ్వాస తుది వరకు ఒంటరిగానే ఉండిపోతాను. ఇది జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెబుతున్నా చెప్పాడు. దానికి ముందు సైకియాట్రిస్ట్ కమలాకర్ ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించిన విషయం కూడా చెప్పాడు మురళీధర్రావు. తల్లి అఖిలాండేశ్వరి తమ్ముణ్ణి ప్రసవించడానికి పుట్టింటికి వెళ్ళినప్పుడు తండ్రి మురళీధర్రావు పనిమనిషి నాగవల్లితో కలిసి ఉండటాన్ని చూసింది. పాఠశాలలో లెక్కల మాస్టర్ అవసరానికి మించి శ్రద్ధ చూపిస్తూ ఆమె రహస్యపు ప్రదేశాలను తాకడానికి చేసిన ప్రయత్నం, అన్నింటితో పాటు ఆమె ఎంతో నమ్మిన తన బాల్యమిత్రుడు తన భార్యని టూర్కి అనారోగ్యం కారణం చూపి రాకుండా చేసి ఒక రాత్రి అత్యాచారానికి ప్రయత్నించడం, అన్ని చర్యలు ఆమెకు పురుషులపైన ఒక విధమైన ఎవర్షన్ని, అసహ్యాన్ని కలిగించాయి. మగాళ్ళందరూ ఆడదాని కోసం వెంపర్లాడుతుంటారు. అందుకు తన మొగుడు అరవింద్ కూడా అతీతుడు కాడని ఆమె బలంగా నమ్మింది. అతడి సెల్ ఫోన్ని చాలాసార్లు పరిశీలించేది.
అతడితో మాట్లాడే లేడీ ఫ్యాన్స్తో అక్రమ సంబంధాలు అంటగట్టేది. ఆధారాల కోసం నిరంతరం అన్వేషిస్తూ ఉండేది. ఆమె రెక్కీలో అరవింద్ వసుంధర ఇంటికి వెళ్లడం గమనించింది. మూసుకున్న తలుపుల వెనుక తన భర్త ఆమెను లోబరుచుకుని తప్పు చేసినట్టుగానే భావించింది. నిజ నిర్ధారణకి తండ్రినే ఉపయోగించింది. అప్పటికే తండ్రిపైనున్న అపనమ్మకం అతడు మాట్లాడిన తీరుని బట్టే అర్థమవుతుందని భావించింది. తండ్రిని కూడా ఈసడించుకుంది. నాగవల్లితో తనకున్న సంబంధాన్ని ఎప్పుడన్నా తన కూతురు బయటపెడుతుందని కూతురికి వత్తాసుగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు మురళీధర్రావు. ఆమెలోని పెంకితనానికి అది కూడా ఒక కారణమైంది. తల్లి చేతకాని తనంపైన కూడా కోపం ఉండేది. తాను చూడు తన భర్తని ఎలా వేపుకు తింటానో అన్నది తల్లికి చూపాలనుకుంది. అందరి ముందు అరవింద్ని చులకన చేసి మాట్లాడేది. సున్నిత మనస్కుడైన అరవింద్కి గాయపడటం అలవాటే. అది ఆత్మహత్యా ప్రయత్నం వరకు వెళ్ళింది. అంతా ఇద్దరిలోనూ రివైండ్ అయింది. నువ్వు పెళ్లి చేసుకోవాలడు మరోసారి అన్నాడు మురళీధర్రావు. అల్లుడి జీవితం ఇలా నాశనం కావటం, ఏ తప్పు చేయకుండా బలైపోవటం అతడు భరించలేకున్నాడు. నాకన్నా మీ అమ్మాయి వయసు చిన్నది మావయ్య. ముందు తనకి పెళ్లి చేసి తర్వాత నాతో ఆ విషయం ప్రస్తావించండి అన్నాడు. బాధగా చూశాడు మురళీధర్రావు. కాలచక్రం 10 ఏళ్లు గిర్రున తిరిగింది. హర్షప్రియ MBBS పూర్తి చేసింది. ఆమెని MS కోసం US పంపాడు తులసీరావు. అక్కడే ఆమె స్థిరపడిపోయింది. హర్షశ్రీ సివిల్స్ రాసి కేంద్ర సర్వీసులకు ఎంపికై అక్కడ ఒక సిక్ IAS ఆఫీసర్ని చేసుకుని స్థిరపడిపోయింది. అప్పటికి అరవింద్ని చూసి ఆమె 10 ఏళ్లు. అరవింద్ కూడా పిల్లల ఆలనా పాలనాలో బిజీ అయిపోయాడు. అఖిలేష్ అలియాస్ పండు CA చేశాడు. షర్మిల బీటెక్ చేసి రష్యాలో సెటిల్ అయింది. అక్కడే ఒక రష్యన్ని పెళ్లి చేసుకుంది. మురళీధర్రావు 5 ఏళ్ల క్రితం హార్ట్అటాక్తో చనిపోయాడు. అఖిలాండేశ్వరి పెరాలసిస్ వచ్చి మంచాన పడింది. శ్రీకాంత్ పెళ్లి చేసుకుని భార్య అభీష్టం మేరకు వేరు కాపురం పెట్టాడు. వంకరపోయిన మూతితో కూతురిని ఎప్పుడూ తిడుతూ ఉండేది అఖిలాండేశ్వరి. బంగారం లాంటి కాపురం కూలదోసుకున్నావు అంటూ. ఏమీ మాట్లాడకుండా మౌనం వహించేది రేవతి. అరవింద్ నిన్ను కలవడానికి వస్తున్నా అనగానే తులసి అన్నాడు ఆప్యాయంగా. తులసీరావు కారు వచ్చి రాగానే కళ్ళద్దాలు సవరించుకుంటూ అరవింద్ బయటకు వచ్చాడు. తులసి అన్నాడు ఆప్యాయంగా. తులసీరావు లోపలికి వచ్చాడు. అరవింద్ ఆప్యాయంగా ఆహ్వానించి వసుంధర పిల్లలు ఎలా ఉన్నారు అడిగాడు. తులసి మాట్లాడలేదు. ఏంట్రా అలా ఉన్నావు అడిగాడు ఆత్రుతగా. వసుంధర ఆఖరి క్షణాల్లో ఉంది అరవింద్ చెప్పాడు. వాట్ అన్నాడు ఆందోళనగా. అవునరా అన్నాడు దుఃఖోద్వేగంతో. ఏమైంది తులసి అడిగాడు ఆత్రుతగా. మనోవ్యధే ఆమెను మరణానికి చేరువ చేసింది. దేశంలో ఉన్న చాలామంది డాక్టర్లకి చూపించాను. స్వయంగా తన కూతురు కూడా డాక్టరేగా. తల్లిని బ్రతికించుకోవడానికి తను కూడా సర్వశక్తులు ధారపోసింది. ఎక్కువ రోజులు బ్రతకదని డాక్టర్లు నిర్ధారించారు అన్నాడు. అరవింద్ కళ్ళు టపటపమని కన్నీళ్లు కార్చాయి. ఇంతకాలం నాకెందుకు చెప్పలేదురా అన్నాడు. తనే చెప్పవద్దంది అన్నాడు బాధతో తులసీరావు. అదేంటి అన్నాడు పీలగా. అరవింద్ నీకో విషయం చెప్పాలి. ఇప్పుడు కూడా చెప్పకపోతే నాకు పశువుకి తేడా ఉండదు చెప్పాడు తులసీరావు. ఏంటి తులసి అన్నాడు దుఃఖోద్వేగంతో అరవింద్. తులసి చెప్పడం పూర్తయ్యాక అరవింద్కి కోపం వచ్చింది. ఆ కోపంలో తీవ్రంగా ఊగిపోయాడు. ఏం మాట్లాడాలో మాటలు తడుముకోవటం సాధ్యం కాక, ఎంత పని చేశావురా? తనంటే ఇష్టమని నువ్వు చెప్పి ఉంటే ఆ మాటే చెప్పి తనని కన్విన్స్ చేసేవాణ్ణి. నీ మోసాన్ని భరించి 10 ఏళ్లు కాపురం చేసిందా అన్నాడు. క్షమించు అరవింద్. ఆ రోజు నువ్వు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నావు అని తెలిసి నేను తను హుటాహుటినొచ్చాం. వసు అని పిలిచే హక్కు ఒక్క అరవింద్ సార్కి తప్ప ఎవరికీ లేదని తను ఈసడించుకున్నాక నాలో తెలియకుండానే కసి పెరిగింది. తనని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్నా. తన చేతనే వసు అని పిలవమని అడిగేలా చేయాలనుకున్నా. అరుంధతి మరణం తర్వాత ఆమె పేరుతో ఉత్తరం సృష్టించా. ఆ ఉత్తరంలోని అక్షరాలు నావేనని ఎప్పుడు గుర్తించిందో తెలీదు. ఈ ద్రోహం తెలిస్తే నువ్వు బాధపడతావని 10 ఏళ్లు శివుడు గరలాన్ని దాచుకున్నట్టు ఇప్పటి వరకు దాచుకుంది. ఆఖరి క్షణాల్లో నిన్ను చూడాలన్న తన చివరి కోరిక వెల్లడించింది. తనకి తాళికట్టిన భర్తగా ఆమె కోరిక తీర్చడం నా విధి. నన్ను క్షమించి నాతో రానేస్తాం పిలిచాడు. జుగుచ్చగా చూసి నీ కారులో నే రాలేను ఈడియట్ అని తన స్కూటర్ తీశాడు అరవింద్. అరగంట వ్యవధిలో వసుంధర నివాసం ఉండే ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పటికే ఇంటి నిండా డాక్టర్ల బృందం. డాక్టర్ హర్షప్రియ ఎదురొచ్చి రండి అంకుల్, మమ్మీ మిమ్మల్నే కలవరిస్తోంది. నాన్న కూడా మీకోసం వచ్చారు అంది. వచ్చాడమ్మా చెప్పాడు పొడిగా. ఇంటికి కాస్త దూరంలో కారు ఆపి తులసీరావు ఏడుస్తున్నాడు. సారీ వసుంధర, నేనలా చేసి ఉండాల్సింది కాదు. పదే పదే అతడి హృదయం ఘర్షణ పడుతుంది. వెంటిలేటర్ పెట్టిన గదిలోకి వెళ్ళాడు అరవింద్.
వసుంధర ముఖానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంది. హర్షశ్రీ వచ్చి తల్లిని తట్టి, అరవింద్ అంకుల్ వచ్చారు మమ్మీ చెప్పింది. చిన్నగా కళ్ళు తెరిచింది. అరవింద్ని తేరిపారా చూసింది. వెనక నుండి హర్షశ్రీ భుజం మీద చేయి వేసి, అరవింద్ అంకుల్ మమ్మీతో మాట్లాడని, నువ్వు బయటికి రా తల్లి అని హర్షశ్రీని తీసుకుని గది బయటకు వచ్చాడు తులసిరావు. వెనక్కి చూసుకుంటూ గది బయటకు వచ్చింది. డాక్టర్ హర్షప్రియ కూడా అనుసరించింది. వారి వెంట గది తలుపు మూసుకుంది. ఎలా ఉన్నారు అడిగింది. బాగున్నాను వసుంధర అన్నాడు. వసుంధర కాదు, వసు అని పిలవండి అంది రొప్పుతూ. అలాగేలే, ఆయాసపడకు అన్నాడు. పిల్లలు సెటిల్ అయ్యారా? రేవతి ఎలా ఉంది అడిగింది. పిల్లల గురించి చెప్పాడు. మావయ్య పోయాక అత్తయ్యకి పెరాలసిస్ వచ్చింది, రేవతే చూసుకుంటుంది చెప్పాడు. రేవతి మారిందా అడిగింది. నవ్వాడు. ఆ నవ్వులోనే అర్థాలు వెతుక్కుంది. చప్పున ఆమె కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. రచనల్లో మీ పాత్రలు చాలా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉంటాయి. మీరు మాత్రం భయంతో పారిపోతూ ఉంటారు చావు చివరి అంచు వరకు అంది. గిల్టీగా ఫీల్ అయ్యాడు. మీ మిత్రుడు తులసిగారు మీకిచ్చిన మాట మేరకు నన్ను నా పిల్లల్ని బాగా చూసుకున్నాడు. పిల్లల్ని ప్రయోజకుల్ని చేశాడు అంది. ఇబ్బందిగా కదిలాడు. అందుకు కృతజ్ఞతగా నాకు నేను శిక్ష వేసుకున్నాను. ఈ 10 ఏళ్లలో ఒక్కసారి కూడా మిమ్మల్ని కలవలేదు. చిత్రం ఏమిటంటే మీరు నన్ను కలవలేదు. ఇక్కడే ఉంటాం కదా, ఎప్పుడంటే అప్పుడు వచ్చి కలుస్తాం కదా అన్నారుగా. నిజమే, తరచూ వచ్చి కలిసి నన్ను ఆనందింపజేశారు అంది వ్యంగ్యంగా. ఆమె స్వరంలో మరింత ఆయాసం. చప్పున ఒక్కసారిగా ఆమెలో దుఃఖం పెళ్ళుబికింది. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ వసు అన్నాడు. చావబోయేదానికి ఇంక కంట్రోల్ ఏంటి అరవింద్జీ, ఇప్పటికైనా ఏడవని, నీ సమక్షంలో తనివి తీరా ఏడవని అంది. అరవింద్ నోట్లో మాటలు రాలేదు. ఈ మాత్రం చదువు నా బిడ్డల్ని మీరు కూడా చదివించేవాళ్ళు. ఒక మోసగాడికి నన్నిచ్చి పెళ్లి చేశారు. అరుంధతి గారి డైరీలోని అసలు అక్షరాలు, నీ స్నేహితుడు సృష్టించిన అక్షరాలలోని తేడా చూసిన తర్వాత అతడు మిమ్మల్ని చేసిన మోసానికి నా గుండె బద్దలైంది అంది రుద్ధమైన స్వరంతో. చప్పున వసుంధర చేయి పట్టుకుని, ప్లీజ్ వసుంధర అన్నాడు. నా పాతివ్రత్యం నిరూపించుకోవడానికే 10 ఏళ్ల పాటు నిన్ను కలవలేదు మహానుభావా. నేను పోయినా నాకు మీ మీద ఉండే ప్రేమ ఎలా చేస్తుంది అంది రొప్పుతూ. కట్టె కాలిపైన వసుంధర దెయ్యమై నిన్ను పట్టుకుంటుంది అంది లేని నవ్వుని తెచ్చుకుంటూ. అతడి కళ్ళ ముందే ఆమె ప్రాణవాయువు వెళ్ళిపోయింది. వసు పెద్దగా అరిచాడు అరవింద్. అతడిలో నుండి పిలుపు బయటికి రాకముందే అతడి హృదయం బద్దలైంది. తల పక్కకు ఒరిగిపోయింది. ఒక్క ఉదుటున అందరూ లోపలికి వచ్చారు. విగత జీవులైన ఆ స్నేహితుల్ని చూసి అందరి హృదయం ద్రవించింది. కథ సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.